ఎలా ఉన్నారు నువ్వు? బాగా? ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హోల్ నంబర్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్? హోల్ నంబర్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు యాజ్ యూజువల్ గా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఆ గొప్ప వ్యక్తి ఫోటో నేను ఇప్పుడు చూపిస్తాను. మీలో ఎంత మందికి తెలుసో అతని పేరు చెప్పండి. చూపిస్తుందా? ఎంతమందికి తెలుసు మీలో? ఎవరితను? ఈయన మరెవరో కాదండి, రతన్ టాటా. ఎవరైనా? రతన్ టాటా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే గొప్ప వ్యక్తి ఎవరు? రతన్ టాటా గారు. ఆయన కేవలం డబ్బుతోనే కాదు, నిబద్ధత మరియు దార్శనికతతో విజయాన్ని సాధించిన వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఆయన రతన్ టాటా గారి ప్రయాణం నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన టాటా గ్రూప్ ఆఫ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు దానికి గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఆధునికీకరణ అవసరం ఏర్పడింది. ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడలేదు. నాన్ కోర్ వ్యాపారాల నుండి బయటపడి గ్రూప్ ను కొత్త ప్రపంచ స్థాయి వ్యాపారాల్లోకి విస్తరించారు. ఆయన జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి సంస్థల కొనుగోలు ఆయన దార్శనికతకు గొప్ప నిదర్శనాలు. అవి టాటా గ్రూప్ ను ఒక అంతర్జాతీయ శక్తిగా మార్చాయి. కానీ రతన్ టాటా గారి వారసత్వం వ్యాపార ఒప్పందాలకు మించినది. ఆయన నైతిక నాయకత్వం అసాధారణమైనది. ఆయన తన ఉద్యోగులు మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేయాలని ఎల్లప్పుడూ విశ్వసించారు. టాటా గ్రూప్ సామాజిక బాధ్యత మరియు దాతృత్వానికి కట్టుబడి ఉండడం ఆయన విలువలకు అద్దం పడుతుంది. బహుశా అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ టాటా నానో. మీకు నానో కార్ వినే ఉంటారు కదా, టాటా నానో. భారతీయ కుటుంబాలకు సరసమైన ధరలో కారు అవసరాన్ని ఆయన గుర్తించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా దానిని నిజం చేసి చూపించారు. అది కేవలం ఒక ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, ప్రజలకు సాధికారత కల్పించడం మరియు ఒక వాగ్దానాన్ని నెరవేర్చడం. ఈ ప్రాజెక్ట్ ఆయన వ్యాపార దక్షతకు మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. రతన్ టాటా గారి విజయం బ్యాలెన్స్ షీట్ తో కొలవబడదు. ఆయన నిర్మించిన నమ్మకం, ఆయన సృష్టించిన జీవితాలు మరియు ఆయన నిలబెట్టిన విలువలతో కొలవబడుతుంది. నిజమైన నాయకత్వం అంటే ధైర్యం, నిబద్ధత మరియు ఒక మెరుగైన ప్రపంచం కోసం నిరంతర కృషి చేయడం అని ఆయన మనకు చూపించారు. ఆయన ఒక నిజమైన విజనరీ మరియు ఆయన జీవిత పని మనందరినీ ప్రేరేపిస్తూ ఉంటుంది. రతన్ టాటా గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు మనం హోల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఈ హోల్ నెంబర్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనము ప్రీవియస్ చాప్టర్ లోని సెకండ్ ఎక్సర్సైజ్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఓకేనా? గుర్తుందా మీకు అవి? వర్డ్ ప్రాబ్లమ్స్. మనం ఎడిషన్ మీద, సబ్ట్రాక్షన్ మీద చేసాము. ఈరోజు మల్టిప్లికేషన్ మీద, డివిజన్ మీద కూడా చూద్దాం. ఓకేనా? రైట్, నేను మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, చూడండి నాన్న. ఇప్పుడు ఇందులో ఒకసారి 6th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్? ఎ మెషిన్ on an average manufactures 2,825 screws a day. How many screws did it produce in the month of January 2006? ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఒక మెషిన్ కనిపిస్తుందా? 6th క్వశ్చన్. ఒకవేళ మీకు స్క్రీన్ మీద చూడటం ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో అదొకటి చూడడం కష్టంగా అనిపిస్తే మీ టెక్స్ట్ బుక్ లో అయినా చెక్ చేయొచ్చు. ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ ఎక్సర్సైజ్ లో 6th ప్రాబ్లం. ఓకేనా? ఏంటంట? ఒక మెషిన్ ఆన్ అన్ యావరేజ్ 2,825 స్క్రూస్ ఏ డే ప్రొడ్యూస్ చేస్తుందంట.
how many screws did it produce in the month of January? ఓకేనా? సరే, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మనం సాల్వ్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా? రైట్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటి అంటే, మీరు టాయ్స్ ప్రిపేర్ చేయగలరు, లేకపోతే బొమ్మలు డ్రా చేయగలరు. ఏదో ఒక బొమ్మ, అది మీకు ఏది ఈజీగా వస్తుందో నాకు తెలీదు. సో డ్రా చేయగలరు. ఎన్ని డ్రా చేయగలరు రోజుకి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ డయాగ్రామ్స్ డ్రా చేస్తారు అనుకుందాము. అదే మీరు 4 days లో ఎన్ని డయాగ్రామ్స్ డ్రా చేయగలరు? ఒక రోజుకి 3 డ్రా చేయగలరు. 4 days లో 12 డయాగ్రామ్స్. ఎలా చెప్పారు? 4 days అన్నాను కాబట్టి 1 day కి 3 డ్రా చేయగలను. 4 days అంటే 4 into 3 అని చెప్పి చేశారు. 12 డయాగ్రామ్స్ వచ్చాయి, అంతేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 days లో ఎన్ని డ్రా చేయగలరు అని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? 30 days అంటే ఒక రోజుకి 3 డయాగ్రామ్స్, 30 days ఎన్ని అంటే 30 into 3, టోటల్ 90 డయాగ్రామ్స్ డ్రా చేయగలను టీచర్ అని చెప్తారు, అంతేనా? ఆమె కరెక్ట్? ఏం చేస్తున్నారు మీరు? పర్ డే ఎన్నో కౌంట్ చేసుకుంటున్నారు, ఎన్ని రోజులకి నేను అడుగుతున్నానో అది ఇంటూ పర్ డే మల్టిప్లై చేసి చెప్తున్నారు, అంతేనా? సేమ్ ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా మనకి ఏం క్వశ్చన్ ఇచ్చారు? 1 day లో ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేయగలంట కంపెనీ? ఆ మెషిన్ ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేయగలంట? 6th క్వశ్చన్. Per 1 day it manufactures how many screws? 2825 screws. 2825 screws a day. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలంట? హౌ మెనీ స్క్రూస్ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ January? ఇన్ January నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉంటాయి జనవరి మంత్ లో? మీరు చెప్పండి, మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి. 30 31? జనవరిలో 31 days. 31 days ఉంటాయి. సో నాకు మొత్తం ఒక రోజుకేమో ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది. నాకు జనవరి మంత్ మొత్తం మీద ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నేను ఏం చేయాలి? దిస్ నెంబర్ ఇంటూ 31 days. సారీ, దిస్ నెంబర్ ఇంటూ 31 చేస్తే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుందో వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ in January is equal to ఏం చేయాలి మనం? 2825 into 31. ఓకేనా? నాకు ఇది మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పండి. ఎవరు ఫాస్ట్ గా చెప్తారో చూస్తాను నేను. ఇక నేను కూడా చేస్తాను, బట్ మీరు ఫస్ట్ చేస్తారా నేను ఫాస్ట్ చేస్తానో చూద్దాం. ఇంటూ 31. మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కదా, మీరే నాకంటే ఫాస్ట్ చేస్తారు. చేయండి, ఫాస్ట్ చేయండి. 1 into 5. సో ఫస్ట్ 1 అనే డిజిట్ తో నేను మొత్తం నెంబర్ మల్టిప్లై చేయాలి కాబట్టి నాకు సేమ్ నెంబర్ వస్తుంది. 2825. నెక్స్ట్ 3 తో మల్టిప్లై చేయాలి. 3 5 15, 3 2 6 plus 1 7, 3 8 24, 3 2 6, 6 plus 2 8. సో ఎంత వస్తుంది? 5 7 15 7 8. రైట్? సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్రూస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్ జనవరి మంత్? 87,575. In January month, how many screws it is manufacturing? 87,575 screws. Right? This you can do in your rough space. Okay, Nana? Right. ఇప్పుడు 6th ప్రాబ్లం చేశారు కదా, అలానే మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇది ఎక్కడైనా కాపీ చేసుకుంటారా?
లేకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారా? చూడండి అన్న, ఒక మెషిన్ అంట పర్ డే 2825 స్క్రూస్ ప్రొడ్యూస్ చేస్తుందంట. అయితే అది జనవరి మంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్రూస్ ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పేసి అడుగుతున్నారు. జనవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సో అది మొత్తం ఎన్ని స్క్రూస్ ప్రొడ్యూస్ చేయగలదు అంటే మనం ఏం చేస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఇన్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 2825 ఇంటూ 31. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది? 87,575. సో ఇది జనవరి మంత్ లో ఎన్ని స్క్రూస్ ప్రొడ్యూస్ చేసింది? 87,575. నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం చూద్దామా? రైట్. నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నానా, చూడండి. సిక్స్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ 7th ప్రాబ్లం ఉంది, చూడండి. కొంచెం జూమ్ చేయనా, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఈజ్ దిస్ విజిబుల్ నౌ? ఓకే, 7th క్వశ్చన్ చూడండి. ఏ మర్చెంట్ హ్యాడ్ 78,592 with her. Okay, she placed an order for purchasing 40 radio sets. How many radio sets? 40 radio sets at 1,200 each. How much money will remain with her after the purchase? రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ చదివాను కదా. రైట్, ఇప్పుడు మనం సెంటెన్స్ బై సెంటెన్స్ అసలు మీనింగ్ ఏంటో చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, చూద్దాం. ఏ మర్చెంట్, మర్చెంట్ అంటే ఒక వ్యాపారస్తుడు. ఏ మర్చెంట్ హ్యాడ్ 78,592 విత్ హర్. తన దగ్గర అంట ఎంతో కొంత అమౌంట్ ఉంది. ఎంత అమౌంట్? 78,592 రూపీస్ ఉంది. ఓకేనా? షీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్. అంటే ఏం చేసిందంటే ఒక ఆర్డర్ పెట్టిందంట. ఆర్డర్ లో ఏం కొంటుంది? పర్చేసింగ్ అంటే ఏంటి? కొనడం. 40 రేడియో సెట్స్ ఎట్ 1,200 ఈచ్. 40 రేడియో సెట్స్, 40 రేడియో సెట్స్ కొంటుందంట. ఒక్కోటి కాస్ట్ ఎంతంట? 1,200. హౌ మచ్? 1,200. అయితే ఏంటి, ఏం చేయాలి? సో మొత్తం రేడియో సెట్లు 40 కొన్నాక తన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అని అడుగుతున్నాడు. హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హర్ ఆఫ్టర్ ద పర్చేస్. సో తను ఏమైనా కొన్న తర్వాత డబ్బులు పే చేస్తాం కదా. డబ్బులు పే చేశాక తనకి ఇంకా ఎంత మనీ లెఫ్ట్ ఓవర్, ఇంకా ఎంత మనీ తన దగ్గర ఉన్నాయి అని అడుగుతున్నారు. రిమైనింగ్ మనీ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? రైట్. సో మనం దీనికి స్టెప్స్ రాసుకుందాం. ఫస్ట్ తన దగ్గర ఎంత ఉంది, తను ఏం కొన్నది, దాని కాస్ట్ ఎంత, సో రిమైనింగ్ ఎంత రాద్దాం. ఓకేనా? రైట్. A merchant had how many rupees, Nana? 78,592 rupees. Right. తన దగ్గర అంటున్నాయి. She placed an order. Radios, 40 radios. ఒక్కొక్కటి ఎంత? 1,200 each. Cost of radio. Cost of one radio, Radama. Okay, cost of one radio is equal to 1,200 each. 1,200. Cost of one radio 1,200. సో తను మొత్తం ఎన్ని కొనుక్కున్నది? 40 రేడియోస్ కొనుక్కుంది. కాస్ట్ ఆఫ్ 40 రేడియోస్ ఇస్కోల్డ్ హౌ మచ్? ఎంత అవుతుంది? ఒకటి 1,200. 40 రేడియోస్ ఎంత కాస్ట్ అవుతాయి? 40 ఇంటూ 1,200. సో మనం ఏం చేస్తాము? ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో ఆన్సర్ లో మొత్తం 3 zeros వస్తాయి. మెయిన్ నెంబర్స్ ఎంత ఉన్నాయి? 4, 12. 12 4s are 48. సో ఎంత కాస్ట్ అవుతుంది? 48,000 రూపీస్ అవుతుంది. అయితే ఏంటంట, తన దగ్గర ఉన్న మనీ ఏమో ఇంత, తను స్పెండ్ చేసిన మనీ ఏమో ఇంత. సో రిమైనింగ్ మనీ మనము క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ మనీ ఆఫ్టర్
purchase of radios after purchasing, otherwise purchasing and rather after purchasing is equal to ఎంత అవుతుంది 78,592 మైనస్ తన రేడియోస్ కొన్నది ఈ నెంబర్ కి కదా, సో నేను అది సబ్ట్రాక్ట్ చేస్తున్నా 48,000. సో చూడండి 2 minus 0 2, 9 minus 0 9, 5 minus 0 5, 8 minus 8 0, 7 minus 4 7 minus 4 3. సో తన దగ్గర ఇంకా ఎంత మనీ లెఫ్ట్ ఉంది 30,592 రూపీస్ తన దగ్గర ఇంకా ఉన్నాయి. ఫస్ట్ ఇనిషియల్ గా ఎంత అమౌంట్ ఉంది, వాట్ ఇస్ స్టార్టింగ్ లో ఎంత మనీ ఉంది 78,592. సో తను ఏం చేసిందంట రేడియో సెట్స్ కొన్నదంట. ఒక రేడియో సెట్ కాస్ట్ 1200. అట్లాంటివి ఎన్ని కొన్నది తను 40 రేడియోస్ కొన్నది. సో 40 రేడియోస్ కి ఎంత మనీ అవుతుంది 48,000 అవుతుంది. సో ఇది కొన్న తర్వాత తన దగ్గర ఇంకా ఎంత మనీ ఉంది, రిమైనింగ్ మనీ ఆఫ్టర్ పర్చేసింగ్ ఎంత, ఇనిషియల్ మనీ మైనస్ రేడియో కాస్ట్ 78,592 మైనస్ 48,000. సో మన దగ్గర ఎంత మనీ ఉంటుంది అప్పుడు 30,592. అర్థమైంది కదా ఇది సింపుల్ ప్రాబ్లం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి సాల్వ్ చేసి చూడండి. ఒకసారి పైన బోర్డ్ కావాలంటే కాపీ చేయండి నాన్న. డూ యూ నీడ్ దిస్? మీకు ఇది అవసరమా? రైట్, మీరు ఇప్పుడు ఎట్లాగో సాల్వ్ చేయడం ఎలానో చూసారు కదా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు ఓన్ గా సాల్వ్ చేసి చూడండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నా చూడండి అన్న. ఇప్పుడు మనము 11th క్వశ్చన్ చూద్దాము. విచ్ క్వశ్చన్? 11th క్వశ్చన్. The distance between the school and the student house is 1 kilometer 875 meters. How much? 1 kilometer 875 meters. Every day she walks both ways. Find the total distance covered by her in 6 days. So ఏంటంటే the distance between school and a student house is 1 kilometer 875 meters. సో డిస్టెన్స్ ఎంత ఉంది 1 kilometer 875 meters ఉందంట. సో ఎవ్రీడే తను ఏం చేస్తుంది, షీ వాక్ బోత్ ద వేస్, అంటే స్కూల్ కి రావడానికి స్కూల్ నుంచి పోవడానికి బోత్ ద వేస్ తను నడుస్తుందంట. సో అయితే ఏం చేయాలి, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. 6 days లో తను ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకేనా? సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా? రైట్, సో విచ్ క్వశ్చన్? 11th క్వశ్చన్. ఓకేనా? వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్? డిస్టెన్స్ between school and house is equal to how much? 1 kilometer 875 meters. 1 kilometer 875 meters. Okay, Nana? We all know that 1 kilometer equal to how many meters? మనం previous class లో నేర్చుకున్నాం కదా. 1 kilometer equal to 1000 meters. ఇది స్టాండర్డ్ వాల్యూ. 1 kilometer equal to 1000 meters. సో ఇక మనకి ఎంత ఉంది 1 kilometer 875 meters. నేను ఏం చేస్తున్నాను, మొత్తాన్ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. 1 kilometer అంటే ఇక్కడ దీన్ని నేను కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 1000 meters ప్లస్ 875 meters. టోటల్ ఎంత అవుతుంది 1875, అంటే 1875 meters. ఓకేనా? ఒకరోజు తన స్కూల్ కి వెళ్ళడానికి ఎంత పడుతుంది 1875 meters పడుతుంది.
both the ways. She is walking both the ways. Okay, both the ways అన్నప్పుడు distance covered both the ways is equal to 2 into 1875 meters. అంటే ఎంత వస్తుంది మనకి? 2 into 1875 అంటే 2 5s are 10, 2 7s are 14 plus 1 15, 2 8s are 16 plus 1 7, 2 1s are 2 plus 1 3, 3750 meters. తను అయితే ఒక రోజు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అంటే ఇదైతే వెళ్ళడానికి మళ్ళీ రావడానికి కూడా ఇంత డిస్టెన్స్ కదా. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? బోత్ ద వేస్ లో 3750 meters వచ్చింది. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. 6 days లో తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కనుక్కోవాలి. ఒక రోజుకైతే ఇంత, 6 days కి అయితే ఎంత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? మల్టిప్లికేషన్. వెరీ గుడ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? మల్టిప్లికేషన్. వెరీ గుడ్. డిస్టెన్స్ కవర్డ్ in 6 days is equal to 6 into 3750 meters. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 6 into 3750. 6 0 0, 6 5s are 30, 6 7s are 42 plus 3 45, 6 3s are 18, 18 plus 4 22,500 meters. So the distance covered by her in 6 days is equal to 22,500 meters. Is this clear, Nana? Okay, na? Right. So again, Maloksan question, Maloksan explain just na chudandi Nana. Distance between school and house is 1 kilometer 875 meters. 1 kilometers లో ఉంది, 1 meters లో ఉంది. సో నేను ఏం చేశాను? ఆ కిలోమీటర్స్ ని కూడా మీటర్స్ లోకి కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది? మొత్తం 1875 meters వచ్చింది. ఇదేంటి? జస్ట్ డిస్టెన్స్. సో తను ఏంటి? రోజు రావడానికి పోవడానికి కలిపితే ఎంత అవుతుంది? 2 into 1875 అంటే 3750. ఇది 1 day డిస్టెన్స్. సో 6 days డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది? 6 into 3750 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 22,500 meters. ఓకేనా? రైట్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం చూద్దాం నాన్న. రైట్. ఓకే చూడండి నాన్న. A vessel has 4 liters and 500 ml of curd. ఎంత ఉందంట వెజల్ లో? ఎంత ఉంది? 4 liter 500 ml of curd. In how many glasses each of 25 ml capacity can be filled? రైట్. ఏంటి క్వశ్చన్ ఏంటంట? ఒక వెజల్ ఉందంట. ఆ వెజల్ లో మొత్తం 4 liter 500 ml ఆఫ్ కర్డ్ ఉందంట. సో అయితే మనం ఏం చేయాలంట? ఇన్ హౌ మెనీ గ్లాసెస్ ఈచ్ ఆఫ్ 25 ml కెపాసిటీ కెన్ బి ఫిల్డ్. ఓకేనా? సరే, ఈ క్వశ్చన్ లో ఇచ్చిన నెంబర్స్ కొద్దిసేపు మర్చిపోండి. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీరే నాకు చెప్పేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. చూడండి నాన్న, నేను బోర్డు మీద రాస్తున్నాను చూడండి. మీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 10 చాక్లెట్స్ ఉన్నాయి. అయితే మీరు ఏం చేస్తున్నారు? ఇది ఒక 5 members కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎంతమందికి? 5 members కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ ఉన్న చాక్లెట్స్ అన్ని 5 members కి ఇచ్చారు, ఈక్వల్ గా ఇచ్చారు. సో ఒక్కొక్కళ్ళకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయంటే ఏం చెప్తారు? ఎన్ని వస్తాయి?
మొత్తం 10 చాక్లెట్స్, మీరు ఇచ్చేదేమో 5 మెంబర్స్ కి, అందరికి ఈక్వల్ గా ఇచ్చారు. సో మొత్తం ఎన్ని వస్తాయి? 2 చాక్లెట్స్. 2 చాక్లెట్స్ అని ఎలా చెప్పారు? ఎలా చెప్పారు అంటే దీన్ని దీంతో డివైడ్ చేశారు. 10 డివైడెడ్ బై 5 చేశారు. ఎంత వచ్చింది మీకు? 5 2s are 10 కాబట్టి సో ఈచ్ మెంబర్ విల్ గెట్ 2 చాక్లెట్స్ అని చెప్పారు. సేమ్ ఇలానే ఇక్కడ ఒక వెజల్ ఉందంట. ఆ వెజల్ లో ఎంత ఉందంట? 4 లీటర్స్ 500 ml ఆఫ్ కర్డ్ ఉందంట. రాస్తున్నాను చూడండి. ఏ వెజల్ హ్యాస్, మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 12th క్వశ్చన్ లో ఏమని ఇచ్చారు? ఏ వెజల్ హ్యాస్ 4 liters 500 ml ఆఫ్ కర్డ్. ఇంత కర్డ్ ఉంది కదా, అయితే ఏంటంటే మనం దానిని గ్లాసెస్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలంట. కెపాసిటీ ఎంత? కెపాసిటీ ఆఫ్ గ్లాస్ ఆఫ్ 1 glass is equal to 25 ml. ఎంత? 25 ml. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఒక్కొక్క గ్లాస్ లో ఎంత క్వాంటిటీ వస్తుంది? ఈచ్ ఆఫ్ 25 ml. హౌ మెనీ గ్లాసెస్, ఎన్ని గ్లాసెస్ లో మనము 25 ml చొప్పున నింపగలమో కనుక్కోవాలంట. సో మనం ఏం చేస్తాము? నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి మనం? 4 liter 500 ml. సో దీనికి కావాలి అంటే మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. 4 liter 500 ml డివైడెడ్ బై 25 ml. నేను ఏం చేస్తాను? దీని మొత్తాన్ని ml లోకి కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే మనం ఇక్కడ ml తోనే డివైడ్ చేస్తున్నాం కదా. సో దీన్ని 1 liter ఈక్వల్ టు హౌ మెనీ ml? మనందరికి తెలుసు కదా, 1 liter ఈక్వల్ టు 1000 ml. 4 into 1000 ml plus 500 ml. 500 ml divided by 25 ml. ఓకేనా? 4 into 1000 అంటే 4000 plus 500. 4500 ml divided by 25 ml. ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని నేనేం చేయాలి? 4500 ని 25 తో డివైడెడ్ బై చేయాలి. చేద్దామా మరి మనం? రైట్, నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి అమ్మా. నేను ఈ కావాలంటే ఇక్కడ కార్నర్ లో కూడా చేయొచ్చు, మీకు విజిబిలిటీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను అన్న. చూడండి, 4500 డివైడెడ్ బై 25 అంతేనా? 25 ones are 25. 45 minus 25 అంటే how much? 5 minus 5 0, 4 minus 2 2. So take down the next 0. 25 8s are 200. Right? 200 minus 200 అంటే 0. So what about this 0? అది ఇంకా మనం కిందకి తీసుకోలేదు కదా. సో ఈ 0 ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ. ఓకేనా? సో టోటల్ హౌ మెనీ గ్లాసెస్ వీ కెన్ ఫిల్? Total 180 glasses we can fill. How many glasses, Nana? 180 glasses. Number of glasses is equal to 180 glasses. Okay, na? Is this clear, Nana? Right. ఏంటంట, ఒక వెజల్ లో 4 liter 500 ml ఆఫ్ కర్డ్ ఉందంట. ఒక్కొక్క గ్లాస్ లో మనం 25 ml కర్డ్ ఫిల్ చేయగలమంట. సో అట్లాంటి ఎన్ని గ్లాసెస్ మనకి కావాలి ఈ మొత్తాన్ని డివైడ్ చేయడానికి అని అడుగుతున్నారు. సో మనం ఏం చేసాము? డివైడ్ చేసి చెక్ చేసాము. చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 180 గ్లాసెస్. ఓకేనా? వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 180 గ్లాసెస్. రైట్. దీంతో మనం ఇక్కడ ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం నాన్న. మనం ఇప్పుడు హోల్ నెంబర్స్ అనే టాపిక్ వెళ్దాం. ఓకేనా? రైట్. రీజన్ అనా? రైట్. మీరు ఆల్రెడీ మీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నారు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏమేంటి అవి? 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అంటారు అని మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము.
న్యాచురల్ నెంబర్స్ నే కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాము. ఇప్పుడు వీటన్నిటిని ఈ నెంబర్స్ అన్నిటిని ఒక సెట్ లో పెడితే దాన్ని ఏమంటాము? న్యాచురల్ నెంబర్ సెట్ అంటాము. ఏమంటాము? న్యాచురల్ నెంబర్ సెట్. ఈ న్యాచురల్ నెంబర్ సెట్ లో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఎక్కడి వరకు ఉంటాయి అంటే మనకి అప్పర్ లిమిట్ తెలీదు, లాస్ట్ నెంబర్ ఏంటనేది తెలీదు, స్టార్టింగ్ నెంబర్ మాత్రం 1. ఓకేనా? ఈ నేచురల్ నెంబర్ సెట్ ని మనం క్యాపిటల్ ఎన్ తో ఇండికేట్ చేస్తాము. దేంతో ఇండికేట్ చేస్తాము? క్యాపిటల్ ఎన్ తో ఇండికేట్ చేస్తాము. సెట్స్ ఏవైనా ఒక సెట్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఏవైనా క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఈ నేచురల్ నెంబర్స్ ని క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తాము. సో మనకి నేచురల్ నెంబర్ సెట్ లో 1 తర్వాత ఏముంటుంది? 2, 2 తర్వాత 3 ఉంటుంది, 3 తర్వాత 4 ఉంటుంది. సో మనకి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ప్రతి ఎలిమెంట్ కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 3 కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది, 4 కి 1 యాడ్ చేస్తే 5, 5 కి 1 యాడ్ చేస్తే 6. ఇట్లా వి కీప్ ఆన్ గోయింగ్. సో నేచురల్ నెంబర్స్ ఎలా ఎంతెంత డిఫరెన్స్ తో ఉన్నాయి? 1 1 1 డిఫరెన్స్ తో ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు 4 తర్వాత నెంబర్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? 4 ఆఫ్టర్ 4 విచ్ నెంబర్ కమ్స్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? విచ్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్ 4 అని అనుకోండి, ఏం చెప్తారు? 4 + 1 = 5 కాబట్టి సో ఆఫ్టర్ 4 5 విల్ కమ్ మ్యామ్ అని చెప్తారు. సో ద ఇమీడియట్ నెంబర్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ద గివెన్ నెంబర్ ఈస్ కాల్డ్ సక్సెసర్. వాట్ ఈస్ దట్? సక్సెసర్. రైట్. 4 కి సక్సెసర్ ఏంటి? 5. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ 178 అడిగాను అనుకోండి, 178 కి సక్సెసర్ అంటే ఏం చెప్తారు? +1 చేస్తే ఎంత వస్తుంది? 179 వస్తుంది. సో 178 కి సక్సెసర్ ఎంత అంటే ఏం చెప్తారు? 179. ఫర్ ఎగ్జాంపుల్ 2781 ఉంది. దీనికి సక్సెసర్ ఎంత అంటే ఏం చెప్తారు? వాట్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 2781? రైట్. +1 చేస్తే వచ్చేస్తుంది. ఆ +1 చేస్తే ఎంత వస్తుంది? 2782. ఇది సక్సెసర్. అర్థమైందా? సో 2782. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,25,676 ఇచ్చాను. దీనికి సక్సెసర్ అంటే ఏం చెప్తారు? ఇమీడియట్ నెంబర్. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటనేది చెప్తారు. ఎంత అవుతుంది అది? +1 చేస్తే 1,25,677. ఇస్ కరెక్ట్ నానా? 1,25,677. సో సక్సెసర్ అంటే నథింగ్ బట్ ఇచ్చిన నెంబర్ కి 1 యాడ్ చేస్తే వచ్చేదాన్ని సక్సెసర్ అంటారు. క్లియర్? ఓకేనా? ఓకే. ఇప్పుడు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2018. ఓకే, 2018 అనుకుందాము. ఈ 2018 కి సక్సెసర్ ఎంత? 2019. ఓకే, వెరీ గుడ్. 2019 సక్సెసర్ 2018 కి. ఫర్ ఎగ్జాంపుల్ 1989 ఉంది. ఈ నెంబర్ కి సక్సెసర్ ఎంత? 1989 కి సక్సెసర్ ఎంత? +1 చేస్తే వచ్చేది దాని సక్సెసర్. అంటే ఎంత వస్తుంది? 1990, నాట్ 1900. 1989 కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1990. సో 1990 ఇస్ ద సక్సెసర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్లాస్ లో చదువుతున్నారు? 6th క్లాస్ లో చదువుతున్నారు. 6 నెంబర్ కి సక్సెసర్ ఎంత? 7. రైట్. 6 కి సక్సెసర్ ఎంత? 7. అలాగే సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్ ఎలానో ప్రెడెసర్. వాట్ ఈస్ దట్? ప్రెడెసర్. ప్రెడెసర్ అంటే ప్రీవియస్ నెంబర్. అంటే మనకి ఇచ్చిన నెంబర్ లో నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు? ప్రెడెసర్ అంటారు. ఓకేనా? ఒక్క నిమిషం నాన్న, మీకు టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తాను. రైట్. టెక్స్ట్ బుక్ లో సరే చూడండి నాన్న. సక్సెసర్ అంటే చెప్పుకున్నాం కదా. సక్సెసర్ అంటే నేనేం చెప్పాను? సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్ అని చెప్పాను. మరి ప్రెడెసర్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు కొంచెం తెలుసు కదా. ప్రెడెసర్ అంటే
ప్రెడెసర్ అంటే ప్రీవియస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 4 అనే నెంబర్ ఇచ్చి దీని ప్రెడెసర్ చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? దీంట్లో నుంచి ఇచ్చిన నెంబర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ నే మనం ప్రెడెసర్ అంటాం. 4 కి ప్రెడెసర్ ఏంటిది? 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఇప్పుడు 6th క్లాస్ కదా, 6th కి ప్రెడెసర్ ఏంటి అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? 6 minus 1 5. 5 is the predecessor for 6. Likewise 2055 ఉంది. దీని ప్రెడెసర్ అంటే ఏం చెప్తారు? ఎంత ఉంది? 2055. లోకేష్ సార్, we do not. Sir, is this audible, sir, now? Yes, ma'am. Okay. Now audible. ఓకే. నాన్న చూడండి నాన్న, జస్ట్ అన్మ్యూట్ అయింది కదా, నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి నాన్న. మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే దేంతో రిప్రజెంట్ చేసుకున్నాము? క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేసుకున్నాము. క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేసాము. దాంట్లో ఏమేమి సెట్స్ ఉంటాయి అనుకున్నాం? 1, 2, 3, 4 అని చెప్పి చెప్పుకున్నాము. సో అలానే ఈ న్యాచురల్ నెంబర్స్ కి మనం 0 కూడా ఇంక్లూడ్ చేసి ఒక సెట్ ని ఫామ్ చేస్తే దాన్నే హోల్ నెంబర్ సెట్ అంటాము. ఏమంటాము? హోల్ నెంబర్ సెట్ అంటాము. ఏంటి తేడా దీనికి? న్యాచురల్ నెంబర్స్ కి హోల్ నెంబర్స్ కి ఒకటే ఒక ఎలిమెంట్, దట్ టు 0 అనేది తేడా అన్నమాట. ఓకేనా?
రైట్. సో ఈ హోల్ నెంబర్ సెట్ లో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? 0 ఈస్ ద లీస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత? అన్డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. హోల్ నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ అనేది నాట్ డిఫైన్డ్, బట్ లీస్ట్ నెంబర్ ఇస్ 0. నేచురల్ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఎంత? 1. హైయెస్ట్ నెంబర్ ఎంత? ఇన్ఫినిటీ. సో రెండు సెట్స్ లోనూ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే ఇన్ఫినిటీ, లీస్ట్ నెంబర్ ఎంత అంటే 1. ఓకేనా నాన్న? ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? ఓకే. సో మనం హోల్ నెంబర్స్ నేమో W తో రిప్రజెంట్ చేస్తాము, నేచురల్ నెంబర్స్ తోనేమో N తో రిప్రజెంట్ చేస్తాము. దేంతో రిప్రజెంట్ చేస్తాము? N తో రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ మనం కనుక నెంబర్ లైన్ ని డ్రా చేస్తే, చూడండి నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. నెంబర్ లైన్ డ్రా చేయడానికి మనం ఫస్ట్ ఏం చేస్తాం? స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాము. అది ఇది కనుక హోల్ నెంబర్ సెట్ కాకుండా న్యాచురల్ నెంబర్స్ అనుకోండి, మనం స్టార్టింగ్ ఎలిమెంట్ ఏం తీసుకుంటాము? 1 తీసుకుంటాం. బట్ ఇది హోల్ నెంబర్ లైన్ కదా, హోల్ నెంబర్ లైన్ కదా నేను డ్రా చేద్దాం అనుకుంది. సో అందుకని స్టార్టింగ్ నెంబర్ 0 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 0. నెక్స్ట్ ఒక యూనిట్ డిస్టెన్స్ తర్వాత 0 కి రైట్ సైడ్ లో ఏమొస్తుంది? నెక్స్ట్ డిజిట్ 1. ఒక యూనిట్ డిస్టెన్స్ తర్వాత మళ్ళీ 2. నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది? 3. నెక్స్ట్ డిజిట్ 4. నెక్స్ట్ 5. లైక్ వైజ్ ఇట్స్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూసుకుంటే ఈ 1 కి 2 కి సేమ్ డిస్టెన్స్, 2 కి 3 కి సేమ్ డిస్టెన్స్, 3 కి 4 కి సేమ్ డిస్టెన్స్. సో మనకి నెంబర్ లైన్ లో రైట్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అనే నెంబర్ ఉంది. ఈ 5 కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 5 కంటే తక్కువ ఉన్నాయి. సో నెంబర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఆర్ లెస్ దాన్ ద గివెన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడో 100 అనే వాల్యూ వచ్చింది. ఈ 100 కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 100 కంటే తక్కువ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చే వాల్యూస్ అన్ని 100 కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో సమ్వేర్ ఎల్స్ 2575 వచ్చింది. ఇప్పుడు ఈ 2575 కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 2575 కంటే తక్కువ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చే వాల్యూస్ అన్ని 2575 కంటే ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? నెంబర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ ద గివెన్ వాల్యూ. రైట్ సైడ్ ఉన్నాయి ఆల్వేస్ గ్రేటర్ దాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వచ్చింది కదా, ఈ 5 తర్వాత ఉండే రైట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్ని ఖచ్చితంగా 5 కంటే పెద్దగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఉండేది 5 కంటే చిన్నగా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఏంటిది? ఇది హోల్ నెంబర్ లైన్. హోల్ నెంబర్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద? ఇది కూడా నెంబర్ లైన్, కానీ నెంబర్ లైన్ మీద నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ అనేది మీరు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు. ఇప్పుడైతే మనకి జస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఆ నెగిటివ్ నెంబర్స్ ప్రెసెంట్ అయితే అవసరం లేదు. సో పాజిటివ్ నెంబర్స్ వరకు చూడండి. 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ చూడండి. కనిపిస్తుందా మీకు? ఇది ఒక నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్ మీద నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ మీకు నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి. జస్ట్ ఇప్పటికైతే మనకి హోల్ నెంబర్స్ సరిపోతాయి. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి సో ఆన్. అంటే చూడండి బ్లూ లైన్ కనిపిస్తుందా? బ్లూ కలర్ లైన్. ఈ బ్లూ కలర్ లైన్ లో కనిపించేదంతా హోల్ నెంబర్ లైన్. ఓకేనా? దీని మీద మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో మనం ఈ క్లాస్ లో నేర్చుకునేది ఏంటి అని అంటే, నెంబర్ లైన్ లో మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఇచ్చిన వాల్యూ కంటే తక్కువ ఉంటాయి. రైట్ సైడ్ వాల్యూస్ ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇదైతే
ఇంటీజర్ సెట్ నానా. ఇంటీజర్స్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. మీరు 0 నుంచి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 0 నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇదంతా హోల్ నెంబర్ లైన్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం వైట్ బోర్డ్ మీద చూడండి. ఇప్పుడు మన హోల్ నెంబర్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. రైట్. ప్రతి నెంబర్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్తుంది మన నెంబర్ లైన్. ఓకేనా? ఇలా కీప్ ఆన్ యాడింగ్. మనం అలా 1 1 1 యాడ్ చేసుకుంటూ ఉంటే మన నెంబర్ లైన్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే నాట్ డిఫైన్డ్, బట్ లోవెస్ట్ వాల్యూ ఎంత అంటే 0. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఒక 4 MCQs చూద్దాం నాన్న. 5 MCQs. రైట్. రెడీ? ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ మీదే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో క్వశ్చన్స్ అడిగాక మళ్ళీ మనం జస్ట్ ఒకసారి రివిజన్ ఇచ్చేసుకుందాము. జస్ట్ క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకేనా? జస్ట్ 10 minutes లో కంప్లీట్ అయిపోతుంది. బీ రెడీ, బీ యాక్టివ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి అందరూ ఆన్సర్ చేయాలి. Be active, but don't shout the answer, Nana. Just say the answer. Don't shout. Right. What is the predecessor of 17? మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రెడెసర్ అంటే ఏంటి? చిన్న నెంబర్ లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్నే ప్రెడెసర్ అంటారు. సక్సెసర్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్ కి 1 యాడ్ చేస్తే వచ్చేదాన్ని సక్సెసర్ అంటారు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఇస్ ద ప్రెడెసర్ ఆఫ్ 17? అంటే ఏమవుతుంది? 18 అవుతుందా, 16 అవుతుందా? Who will say the correct answer? 16. ఓకే. ప్రెడెసర్ అంటే దాని ముందు వచ్చే నెంబర్, నథింగ్ బట్ దాని ముందు వచ్చే నెంబర్. రైట్ ద సక్సెసర్ ఆఫ్ 1997. సక్సెసర్ ఆల్రెడీ నేను చెప్పేసాను. సక్సెసర్ అంటే ఏంటి? నెక్స్ట్ నెంబరా లేకపోతే ప్రీవియస్ నెంబరా? రైట్. ఏ ఆప్షన్? సి అంటే థర్డ్ ఆప్షన్, 1998. రైట్. ద సక్సెసర్ ఆఫ్ 97 అంటే 1998. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? ఆల్రెడీ మనం హోల్ నెంబర్ సెట్ చూసాం కదా. సెట్ చూసాము, హోల్ నెంబర్ కి నెంబర్ లైన్ కూడా చూసాము. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 0. 0 is the smallest number. Very good. The sum of 2 whole numbers is always. ఏవైనా మీరు ఒక 2 whole numbers తీసుకోండి. హోల్ నెంబర్స్ మనం ఏమేంటి ఉన్నాయో చూసాం కదా. వాటిని యాడ్ చేసి చూడండి. సమ్ అంటే యాడ్ చేయడమే కదా. ఏవైనా 2 హోల్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే వాటి రిజల్ట్ ఏమవుతుంది మనకి? వాటి రిజల్ట్ కూడా హోల్ నెంబరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని చెక్ చేసి చూద్దాము మనం. రైట్. మనకు ఒక క్వశ్చన్ వచ్చింది కదా, మనం దాన్ని సాల్వ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఒక 2 హోల్ నెంబర్స్ చెప్పండి. మనకి హోల్ అండ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సరే, నేను ఎగ్జాంపుల్ 35, 45 తీసుకున్నాను. ఇది ఒక హోల్ నెంబర్, ఇది ఒక హోల్ నెంబర్. యాడ్ చేస్తున్నాను. 5 5 10 4 4 80. రైట్. 80 వచ్చింది. 80 అనేది హోల్ నెంబరేనా? రైట్, హోల్ నెంబరే. ఇంకా మీరేమైనా ఒక 2 హోల్ నెంబర్స్ చెప్పండి. 1978, 2035. ఓకే, 1978, 2035. ఈ రెండింటిని యాడ్ చేయండి. 13, 11, 10, 4. సో 4013. ఇది కూడా ఒక హోల్ నెంబరేనా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. సో ఏవైనా 2 హోల్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకి ఒక హోల్ నెంబరే. ఓకేనా? సో దర్ సమ్ అంటే యాడ్ చేయడమే కదా. సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటో చూద్దాము. చూడండి, నెక్స్ట్ మనం రివైజ్ చేసుకుంటాం నా టాపిక్స్. బీ రెడీ. అప్పుడు మీరు అందరూ మళ్ళీ ఒకసారి విందురు కానీ. Student, the sum of 2 whole numbers is always a whole number. Right. What is the predecessor of 1? 1 ki predecessor enti?
1 minus 1 అంటే ఎంత వస్తుంది? 0. 0 is the predecessor. Correct answer. Very good Nana, you said correct answer. Right, ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందామా? రైట్, చూడండి నాన్న, బోర్డ్ మీద షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మనం న్యాచురల్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. మనం ఎన్తో రిప్రజెంట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్ సెట్ ని ఎంతో రిప్రజెంట్ చేస్తాము. ఆ సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏంటి? 1. స్టార్టింగ్ ఎలిమెంట్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ ని మనం ఒక సెట్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తే దాంట్లో ఇలా ఉంటాయి నెంబర్స్, ఎలిమెంట్స్. ఉండే నెంబర్ ఆ సెట్ లో ఉండే ప్రతిదాన్ని ఏమంటాం? ఎలిమెంట్ అంటాం. ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో రిప్రజెంట్ చేస్తాము. మరి హోల్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? W తో రిప్రజెంట్ చేస్తాము. హోల్ నెంబర్ సెట్. ఓకేనా? న్యాచురల్ నెంబర్ సెట్ లో లీస్ట్ నెంబర్ 1 అండ్ హోల్ నెంబర్ సెట్ లో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? 0. దాన్ని లీస్ట్ నెంబర్ అనొచ్చు, లేకపోతే స్టార్టింగ్ నెంబర్ అయినా అనొచ్చు. ఓకేనా? సో ఈ న్యాచురల్ నెంబర్ సెట్ కి హోల్ నెంబర్ సెట్ కి ఏంటి తేడా? ఒక్కటే తేడా. ఏంటిది? 0. ఈ న్యాచురల్ నెంబర్ సెట్ కి మనం 0 అనేది కనుక యాడ్ చేస్తే వచ్చేదే హోల్ నెంబర్ సెట్. ఓకేనా? మనం ఒక నెంబర్ లైన్ డ్రా చేసాము. ఆ నెంబర్ లైన్ మీద హోల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేసాము. ప్రతి నెంబర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. చూడండి, 1 కి 2 కి ఎంత తేడా? 1. 2 కి 3 కి 1, 3 కి 4 కి. సో ఇది ఏ నెంబర్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏం చెప్తాం? స్టార్టింగ్ చూస్తే 0 తో స్టార్ట్ అయింది. సో ఇది హోల్ నెంబర్ లైన్. ఓకేనా? ఇది ఒక హోల్ నెంబర్ లైన్. అండ్ ఆల్సో we discussed about what is the topic? Successor and predecessor, as we discussed or not, right? So సక్సెసర్ అంటేనేమో ఇచ్చిన నెంబర్ కి 1 యాడ్ చేస్తే వచ్చేదానినే సక్సెసర్ అంటారు. అంటే నథింగ్ బట్ ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక 2578 కి సక్సెసర్ ఏంటి అని అడిగితే ఏమవుతుంది? దీనికి +1 యాడ్ చేస్తే వచ్చేదే సక్సెసర్ అవుతుంది. 2579. సో ఏ నెంబర్ కైనా మీకు సక్సెసర్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎగ్జాంపుల్ 1,26,543. దీనికి సక్సెసర్ అంటే ఏమని చెప్తారు? వాట్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 1,26,543? 1,26,544. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ప్రెడెసర్ అడిగాను అనుకో, 2578 కి ప్రెడెసర్ అడిగాను అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఈ ఇచ్చిన వాల్యూలో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తారు. 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదానినే ప్రెడెసర్ అంటారు. రైట్? సో ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 2577 ఈజ్ ద ప్రెడెసర్. 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ప్రెడెసర్, 1 యాడ్ చేస్తే వచ్చేది మనకి సక్సెసర్. ఓకేనా? ఇక్కడ కూడా ఇప్పుడు దీనికి ప్రెడెసర్ అంటే ఏమొస్తుంది? 1,26,542. 1,26,542. సో దీనికి కావాలి అంటే మన నెంబర్ లైన్ మీద కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్ లైన్ మీద ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి, ఈ రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ కి రైట్ సైడ్ వాల్యూస్ మొత్తం ఈ నెంబర్ కంటే పెద్దగా ఉంటాయి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని ఈ నెంబర్ కంటే చిన్నగా ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతో కొంత నెంబర్ ఉంది అనుకుందాం. లెఫ్ట్ సే ఇట్ ఈస్ 85 అనే వాల్యూ ఉంది అనుకుందాం. ఈ 85 కి ఈ రైట్ సైడ్ మొత్తం 85 కంటే పెద్దగా ఉన్న వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మొత్తం 85 కంటే చిన్నగా ఉన్న వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? రైట్, ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్స్ ఎంతవరకు అర్థమయ్యాయి అందరికి? ఈజీగా ఉన్నాయి కదా టాపిక్స్? రైట్ నానా? అండ్ ఆల్సో మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ లో మనం కనుక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది మనకి అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ని చూడకండి, క్వశ్చన్ 2-3 టైమ్స్ చదవండి.
క్వశ్చన్ 2-3 టైమ్స్ చదివితే మీకు అక్కడ స్ట్రైక్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ లో టర్మ్స్ బేస్ చేసుకొని మీరు దాన్ని ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అనేది డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ అమౌంట్ ఇచ్చారు, ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఇట్ ఈస్ డివైడెడ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఇచ్చారనుకోండి. ఇలాంటి టర్మ్స్ వచ్చినా ఇలాంటి మీనింగ్ వచ్చినా అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది? డివైడెడ్ డిస్ట్రిబ్యూటెడ్ అన్న టర్మ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డివిజన్ చేస్తారు. ఏం చేస్తారు? డివిజన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్టన్ వాల్యూ ఇచ్చి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా మెన్షన్ చేశారనుకోండి, అప్పుడేం చేస్తారు? టైమ్స్ కానీ ఆఫ్ కానీ ఇట్లాంటి వర్డ్స్ చూసారనుకోండి ఇచ్చిన ప్రాబ్లం లో, అప్పుడు మీరు మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టుగెదర్, ఏంటిది? ఆల్ టుగెదర్ కానీ సమ్ కానీ టుగెదర్ కానీ అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి? యాడ్ చేయాలి. అదే డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ లేకపోతే రిమైనింగ్ ఇలాంటి వర్డ్స్ వచ్చింది అనుకోండి, అప్పుడేం చేయాలి? ఈ రెండు వర్డ్స్ డిఫరెన్స్ కానీ రిమైనింగ్ కానీ అలాంటి వర్డ్స్ వస్తే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఏంటిది? మైనస్, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. మనకి ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం లో ఆల్ టుగెదర్, సమ్ ఇలాంటి వర్డ్స్ వస్తేనేమో మనం ఎడిషన్ చేయాలి. ఏంటి వర్డ్? ఏంటి? ఆల్ టుగెదర్, సమ్ ఇట్లాంటి వర్డ్స్ వస్తేనేమో మనం యాడ్ చేస్తాము. అదే డిఫరెన్స్, రిమైనింగ్ ఇలాంటి వర్డ్స్ వస్తేనేమో సబ్ట్రాక్షన్ చేస్తాము. అదే టైమ్స్, ఆఫ్, మల్టిపుల్ ఇలాంటి వర్డ్స్ వస్తేనేమో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సడన్ వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ డివైడెడ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అనే వర్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం డివిజన్ యూజ్ చేస్తాము. దీస్ ఆర్ కీవర్డ్స్. మీరు ఎక్కడైనా కావాలంటే నోట్ చేసుకోండి. ఏంటి కీవర్డ్స్? డిఫరెన్స్, రిమైనింగ్ అంటేనేమో సబ్ట్రాక్షన్ చేస్తాము. ఆల్ టుగెదర్, సమ్ అంటేనేమో ఎడిషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్, ఆఫ్ అనేది యూజ్ చేస్తేనేమో మల్టిప్లికేషన్ చేస్తాము. ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి దట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది యూజ్ చేస్తే మనం డివిజన్ యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనకు ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చారు అంటే మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకి అర్థమవుతుంది. ఓకేనా నాన్న? రైట్. సక్సెసర్, ప్రెడెసర్ చాలా ఈజీగా ఉన్నాయి కదా. సక్సెసర్ అంటే నథింగ్ బట్ నెక్స్ట్ నెంబర్. ప్రెడెసర్ అంటే ప్రీవియస్ నెంబర్, జస్ట్ ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండే నెంబర్ లైన్ మీద ఇమీడియట్ లెఫ్ట్ ఉండేదే దాని ప్రెడెసర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనే నెంబర్ తీసుకుంటే సక్సెసర్ ఏమో 4 అవుతుంది, ప్రెడెసర్ ఏమో 2 అవుతుంది. సో నెంబర్ లైన్ మీద ఇమీడియట్ గా నెక్స్ట్ ఏమో సక్సెసర్, ఇమీడియట్ బిఫోర్ ఏమో ప్రెడెసర్. ఓకేనా? ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు క్లాస్ అని నేను అనుకుంటున్నాను. సో టుడే ఐ విల్ ఎండ్ ద సెషన్ నాన్న. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.